Fear Files. ఈ కర్ణపిశాచ సిద్ధి సాధారణ మనుషుల కోసం కాదు. కారణం, ఇది చాలా పెద్ద తాంత్రికురాలు. తనకు కోపం వస్తే సాధకుని సర్వస్వాన్ని హరించి వేస్తుంది. ఒకవేళ సాధకుడు తన సాధనతో దీన్ని సిద్ధి పొంది తీసుకెళ్తే అది అతనికి అన్నింటినీ ప్రదానం చేస్తుంది. కర్ణపిశాచి అంటే అర్థం కర్ణం. చెవి వెనకాల మనం సైగ చేసినప్పుడు అది మన చెవి దగ్గరకొచ్చి చెప్తుంది. దీంతో మనం ఏ వ్యక్తికి సంబంధించిన భూత భవిష్యత్ వర్తమానాల్ని ఈ మూడింటి గురించి మనం తెలుసుకోవచ్చు. ఇది కర్మపిశాచిని సిద్ధి పొందిన ఒక వ్యక్తికి సంబంధించిన వృత్తాంతం. సికింద్రాబాద్లో నివాసముండే సుధీర్ శుక్లా ఉత్తర మధ్య రైల్వేలో టికెట్ కలెక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఈ విషయం దగ్గరగా 8 ఏళ్ల కిందటిది. సుధీర్ శుక్లా తన మధ్యతరగతి జీవితంలో సంతృప్తిగా లేడు. కానీ అతని భార్య కావ్యకు మాత్రం అత్యాశ లేదు. ఆమె తన ఇంటి సుఖశాంతుల కోసం పూజలు చేస్తూ ఉండేది. ఈ పూజల వల్ల ఎలాంటి లాభం లేదు. అసలు ఏం ఉపయోగం ఉంది చెప్పు? ఉపయోగం ఏమీ లేదని మీరెందుకు అనుకుంటున్నారండి? నానా, నా కోసం చాక్లెట్ తీసుకురావా? నాకైతే పిజ్జా కావాలి. విన్నావా నువ్వు? చాక్లెట్, పిజ్జా. సాధారణ రైల్వే ఉద్యోగం చేస్తూ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురాను? బాబా, ఓ బాబా, బాబా, టికెట్ లేదు. ఏం చేస్తావు నువ్వు? నేను నా గమ్యాన్ని చేరుకోవాలి. నన్ను వెళ్ళనివా? నన్ను వెళ్ళనిస్తావు కదూ? నా జీవితంలో విసిగిపోయాను. ఇది కూడా ఓ బతికేనా? రోజంతా ఇంతే. ట్రైన్ ఎక్కటం, టికెట్ చెక్ చేయటం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. జీవితంలో ఎలాంటి ఆనందము లేదు. ఆనందం కావాలా నీకు? చెప్పు, సమకూరుస్తాను. నువ్వు నా యాత్ర చేయించావు. నేను నీతో కూడా ఒక యాత్ర చేయిస్తాను. నువ్వు ఏది అనుకుంటే అదే అవుతుంది. దక్షిణంలో ఉన్న గోదాంలో ఉంటాను. పౌర్ణమి తర్వాత 7వ రోజు రాత్రికి రా. 12ంటికి రా. నీకోసం ఎలాంటి సాధన చేస్తానంటే బంగారం వెండితో ఆడుకుంటావు నువ్వు. వచ్చేసాయి. పెద్ద పెద్ద కలల్ని కనే చిన్నపాటి సుధీర్ శుక్లా అఘోరా మాటలతో ఆశపడ్డాడు. ఇక సరిగ్గా చెప్పిన సమయానికి ఆ గోదాంకి చేరుకున్నాడు. అక్కడ అఘోరా తన డేరా వేసుకుని ఉన్నాడు. అతను తన సాధనను ప్రారంభించాడు. వచ్చావా బిడ్డ? ఇప్పుడు నేను ఎలా చెప్తే అలా చేయి నువ్వు. ఈరోజు నేను కర్ణపిశాచి కోసం సాధన చేస్తాను. అది ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత నీదైపోతుంది.
అది నీకు కోరుకున్నవన్నీ అన్నీ ఇస్తుంది. అందరి రహస్యాల్ని చెప్పేస్తుంది. లోకంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది దానికన్నీ తెలుసు. కాలజ్ఞాని తను, కాలజ్ఞాని. తన ద్వారా నీకు అందరి రహస్యాలు తెలుస్తాయి. ఇక రహస్యాల్ని నువ్వు అందరికీ చెప్పి కోటీశ్వరుడు అయిపోతావు. ఇది వరమాల, ఎముకల మాల. చనిపోయిన గర్భవతి స్త్రీ ఎముకలతో తయారు చేసింది. దీంతో కర్ణపిశాచితో నువ్వు కలిసే అవకాశం కలుగుతుంది. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే మంత్రాలని నువ్వు కూడా చెప్పు. బిడ్డా, ముందు 3 ప్రమాణాలు చేయి. ఆ తర్వాత నేను నీ దాన్నవుతాను శాశ్వతంగా. ఒకవేళ ప్రమాణాన్ని తప్పినా అంతా దూరం అయిపోతుంది. నేను కూడా వెళ్ళిపోతాను. సంపదంతా వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే నీ ప్రాణాలు కూడా పోయినా పోవచ్చు. ఉన్నదంతా పోతుంది. నేను ప్రమాణం చేస్తున్నాను. మొదటి ప్రమాణం, నా గురించి నువ్వెవ్వరికీ ఏమీ చెప్పొద్దు. ఎవరికి ఏమీ చెప్పను. రెండవ ప్రమాణం, కట్టుకున్న భార్యలాగా కేవలం నన్ను మాత్రమే చూసుకోవాలి. ప్రేమగా చూసుకోవాలి. ప్రేమగా. అది కూడా నేనెప్పుడు కోరినా కాదనకూడదు. నేను ప్రమాణం చేస్తున్నాను. మూడవ ప్రమాణం, నన్ను ఎప్పుడూ చులకన చేయకూడదు. నన్ను వదిలిపెట్టి నువ్వెప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళను. ఇప్పుడు నేను పూర్తిగా నీదాన్నయ్యాను. చచ్చేదాకా బతికి ఉన్నంత వరకు కర్ణపిశాచి ఇక ఇప్పుడు నీదైపోయింది. భయపడకు, నేను నీతోనే ఉంటాను. కానీ నువ్వు తప్ప నన్నెవరూ చూడలేరు. అందుకే నువ్వు కంగారు పడకు. నేను ఆలోచించేది ఏంటంటే,
నాకు లాభం ఎలా కలుగుతుంది? తొందరలోనే తెలుసుకుంటావు. వెళ్దామా? Downing Pakistan. It's not going to be easy, but now it's up to them. ఈ ఇండియా ఎప్పుడు ఇంతే. ఇండియా ఇప్పుడు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. ఇండియా ఓడిపోదు, ఇండియా గెలుస్తుంది. ఒకవేళ లక్షలు సంపాదించాలనుకుంటే ఎంతుంటే అంత పెట్టేయి, కానీ అందులో సగం నాకు. చివరి ఓవర్లో ఏం జరుగుతుందో నేను తర్వాత చెప్తాను. నీకు ఓకే అయితే చెప్పు. సరే, నాకు ఓకే. మరి ఫోన్ చెయ్యి. ఇప్పుడే చేస్తాను. హలో బాస్, నా తరఫున 10,000 రూపాయలు బెట్ పెట్టు ఇండియా మీద. ఓకే. Though he's on strike now. Oh, he's gone. He is gone. Well, that's hit him on the pass and given. What a breakthrough. India is an opportunity for Shahid Afridi. Good pick-up shot. Effortless. It's gone the distance. There it is. Captain wasting no time. And what a match we've had. India have chased... అరే, ఇండియా గెలిచింది యార్. ఇండియా గెలిచింది. సుధీర్, నువ్వు నిజంగా జీనియస్వి. నువ్వు చెప్పింది చెప్పినట్టు జరిగింది. కావ్య, ఎక్కడున్నావు? ఏంటండి? ఇదిగో తీసుకో. ఇంత డబ్బా? 35,000. ఇంత డబ్బు మీకెలా వచ్చిందో చెప్పండి. ఇదే ఉంది, ముందు ముందు చాలా వస్తాయి. ఎన్నొస్తాయంటే నువ్వు అస్సలు లెక్క పెట్టలేవు. వీటిని జాగ్రత్త చెయ్యి. అటేం చూస్తున్నారు? అంటే ఏం లేదు. అసలు ఈ డబ్బు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ముందు చెప్పిన పని చెయ్యి. దొంగతనం ఏం చేయలేదు. నువ్వు కేవలం ఆనందంగా ఉండటానికి ట్రై చెయ్యి. నేను పడుకోవడానికి వెళ్తున్నాను. సుధీర్, ఈ రోజు నుంచి నువ్వు పిల్లలతో పాటు పడుకో. ఎలాంటి క్వశ్చన్స్ వేయకు. దట్స్ ఇట్. కానీ సుధీర్, ఇదే ఉంది, ముందు ముందు చాలా వస్తాయి. ఎన్నొస్తాయంటే నువ్వు అస్సలు లెక్క పెట్టలేవు. వీటిని జాగ్రత్త చెయ్యి. దొంగతనం ఏం చేయలేదు. నువ్వు కేవలం ఆనందంగా ఉండటానికి ట్రై చెయ్యి. ఈ రోజు నుంచి నువ్వు పిల్లలతో పాటు పడుకో. ఎలాంటి క్వశ్చన్స్ వేయకు. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ రాత్రి నాకు పెద్ద షాక్ తగిలింది. నిజమేంటో నాకు తెలియనే తెలియదు. పొద్దున సుధీర్ని నేను అడిగాను కూడా. అప్పుడైన ఏమన్నాడంటే బలాన్ని పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తున్నాను అని. తర్వాత రోజు ఆయన నా చేత పూజ చేయించడం మాన్పించాడు. ఇంట్లో ఉన్న పూజ గదిని కూడా తీసేయించాడు. నేను ఆయనకి చాలా చెప్పి చూశాను, కానీ ఆయన పట్టించుకోనేలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి చాలా మంది రావడం మొదలైంది. వాళ్ళంతా సుధీర్తో భవిష్యవాణి చెప్పించుకునేవాళ్ళు. అంటే ఏం జరిగిందో ఏం జరగబోతోందో వగేరే లాంటివన్నమాట.
ఇక దీనికి బదులుగా వాళ్ళు సుధీర్కి లెక్కలేనంత డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు. మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. డబ్బులు తర్వాత తీసుకుంటాను. నేను చెప్పిన దానివల్ల మీకు లాభం కలిగినప్పుడే. ఆ తర్వాత మీ మనసుకి ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. బాబా, నా పేరు నరేష్. నా భార్య మీద నాకు అనుమానంగా ఉంది. తను ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అర్థమైంది. నువ్వు కూడా నీ సెక్రటరీ దీప్తితో సంబంధం పెట్టుకున్నావు కదా? కానీ బాబా, ఈ విషయం మీకెలా తెలుసు? నాకే కాదు, ఆ విషయం నీ భార్యకు కూడా తెలుసు. అందుకే తను ఇలా చేస్తోంది. కానీ కంగారు పడకు, చేసుకోనివ్వు. దానివల్ల నీకు లాభం కలుగుతుంది. ఎందుకంటే తన ప్రేమికుడు చనిపోబోతున్నాడు. చనిపోతున్నాడా? ఇక తన ఆస్తంతా కూడా నీ భార్య పేరు మీద రాసిపోతాడు. బాబా, ఇంతకీ అతనెవరు? బాయ్. ఇది అను సక్సేనా గారి వీల్నామా. ఈ వీల్నామా ప్రకారం ఆయన ప్రాపర్టీస్ మరియు బ్యాంక్ అకౌంట్స్ అన్ని హిమా గారికి చెందుతాయి. తీసుకోండి. బాబా, ఒకవేళ మీరు చెప్పుండకపోతే నేను ఈరోజు కోటీశ్వరుని అయ్యేవాడినే కాదు. నా తరఫు నుంచి ఈ 5 లక్షలు తీసుకోండి. కొన్ని నెలల్లోనే సుధీర్ శుక్లా పేరు దూరాలకు పాకిపోయింది. ఎంతో మంది తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి అతని దగ్గరికి రావడం మొదలుపెట్టారు. సుధీర్ చాలా సంపదను సంపాదించాడు. ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాడు. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎంతో మంది నౌకర్లు అలాగే అతని భక్తులు సుధీర్కి సేవలు చేయడంలో మునిగిపోయేవాళ్లు. ఇప్పుడు అతను టికెట్ కలెక్టర్ కాదు, చాలా పెద్ద మనిషి అయిపోయాడు. ఇక దానివల్ల అతని మీద చెడు ప్రభావం కూడా పడుతూ ఉంది. సుధీర్, ఏమైంది నీకు? ఎందుకు ఇంతలా తాగుతున్నావు నువ్వు? మీ నాన్న డబ్బుతో తాగుతున్నానా ఏంటి? సుధీర్, ఆపు. చెప్ మాట్లాడుకో. ఒక్క మాట కూడా మాట్లాడదు, అర్థమైందా? నోరు మూసుకొని కూర్చో. ఎందుకు మాట్లాడకూడదు? నేను నీ భార్యని. నా గురించి అసలు నువ్వు పట్టించుకుంటున్నావా? నన్ను నీ గదిలో ఉండనివ్వట్లేదు. పిల్లలతో పాటే ఉంటున్నాను. అసలు ఎందుకు నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను. ఏం చేస్తావు? చూడు నా దగ్గర ఎంత డబ్బు ఉందో. ఎవరినైనా కొనగలను నేను, ఎవరినైనా. సుధీర్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకెందుకు నువ్వు దూరంగా ఉంటున్నావు? అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు? చెప్పు సుధీర్.
కర్ణ పిశాచి ఒక రకమైన విషం లాంటిది. అది చెవి ద్వారా పూర్తిగా శరీరమంతా పాకిపోతుంది. ఇక సాధకుణ్ణి మద్యం, మాంసం, తిట్లు, గొడవలు, అనేక దుర్ఘటనల్లో పాలు పంచుకునేలా ఈ పిశాచి చేస్తుంది. ఇది మన సొంత మనుషులతోనే మనస్పర్ధలొచ్చేలా చేస్తుంది. దాంతో అతను అతని కుటుంబానికి దూరం అయిపోతాడు. సుధీర్, 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 మహేష్కి అసలు ఆరోగ్యం బాలేదు. వాడికి బాగా జ్వరం వచ్చింది. వెళ్ళొకసారి చూడు. ఏమైంది? నీ కొడుకు ఇక బ్రతకడు. నువ్వు తనని కాపాడుకోలేవు. వాడు చనిపోబోతున్నాడు. సుధీర్, సుధీర్, ఒక ప్రశ్న ఖరీదు 2 లక్షల రూపాయలు. ఒకవేళ 2 లక్షల రూపాయలు ఉంటే మీరు ప్రశ్న అడగచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. 2 లక్షల రూపాయలంటే చాలా ఎక్కువ బాబా. నా దగ్గర 50,000 మాత్రమే ఉన్నాయి. ఇది బికారుల సభ కాదు. 2 లక్షల రూపాయలుంటే ప్రశ్న అడగండి, లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు. బాబా, మీరు మాతో ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు సడన్ గా 2 లక్షల రూపాయలు అడుగుతారని మాకేమన్నా కలొచ్చిందా? చూడండి బాబా, ఇంత ఆశ మంచిది కాదు. నేను చెప్పే సమాధానాలతోటి లక్షలు కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు నన్నే ఆశపడుంటున్నారా? ఇదిగో బాబు, వెళ్ళండి, ఆయన్ని బయటకు పంపించండి. ఒక్క నిమిషం, వెళ్ళిపోతాను. బాబా, ఇంత అహంకారం మంచిది కాదు. తొందరలోనే మీ అహంకారం అణిగిపోతుంది. వెళ్ళండి, వెళ్ళండి. అందరికందరూ రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తారు. చెప్తున్నాను, వినండి. మీ అందరి గురించి నాకంతా తెలుసు. ముందు వెనక అన్నీ తెలుసు. అందరి బండారాలు బయట పెడతాను. బాబా, ఇవి 2 లక్షల రూపాయలు. బాబా, 2 రోజుల తర్వాత నాకు 1 కోటి రూపాయలు రాబోతున్నాయని నాకు తెలుసు. మీరు నాకు ఇవ్వబోయే అతని పేరు చెప్పగలరా? తప్పకుండా. బాబా, తెలియదు కదా. మీరు 2 రోజుల తర్వాత విషయాన్ని చెప్పలేరు. మరి ఎందుకు ముందు వెనక అన్ని విషయాలు చెప్తాను అంటున్నారు? పదండి బాబు, వీడు మోసగాడు. వీడికేం తెలీదు. పదండి, పదండి, లేవండి, లేవండి, పదండి, పదండి. అరే, నేను మోసగాని కాదు, సిద్ధిని పొందాను. సిద్ధిని నా దగ్గర. నన్ను ఎప్పుడూ చులకన చేయకూడదు. నన్ను వదిలిపెట్టి నువ్వెప్పుడూ వెళ్ళకూడదు.
మహేష్, సుధీర్, మన బిడ్డ మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సుధీర్ చూడు, ఒక్కసారి వాడిని గుడ్డలకి హత్తుకొని వాడు లేస్తాడేమో. మహేష్, మృత శరీరాన్ని తాకావంటే నీకున్నదంతా దూరం అయిపోతుంది. పోయేవాణ్ణి పోనివ్వు. నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నేను చెప్పేది ఇప్పుడు నువ్వు చెప్పు. ఈ శవంతో నాకెలాంటి సంబంధం లేదు. ఈ శవంతో నాకెలాంటి సంబంధం లేదు. సుధీర్, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. సుధీర్, వద్దు, వద్దు, నా బిడ్డని ఇక్కడికి తీసుకెళ్ళొద్దు. వద్దు, మహేష్, మహేష్. నన్ను నా కొడుకు దగ్గరికి వెళ్ళేవు. నేను వాడి చితికి నిప్పు పెట్టాలి. నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి. మహేష్, నువ్వు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయావా? నేనేం చెప్తానో నువ్వు అదే వినాలి. నేను ఏమి వినను, నాకేం వద్దు. నా కొడుకు చనిపోతాడని ముందే నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఒకవేళ నువ్వే నా కొడుకుని చంపేశావా? నేను నా కొడుకు చితికి నిప్పు పెట్టాలి. మహేష్, నువ్విచ్చిన ప్రమాణాన్ని నిలబెట్టుకో. నన్ను సంతృప్తిపరచు. లేదు, నన్ను వదిలేసి నన్ను వెళ్ళనివ్వు. నన్ను వెళ్ళిపోనివ్వు. ఏంటి, నీ ప్రమాణాన్ని మర్చిపోయావా? పద, నీ ప్రమాణాన్ని నిలబెట్టుకో. ఏ తండ్రైనా తన పిల్లల విషయంలో ఇలా ఎలా చేయగలడు? నేనైతే అసలు ఊహించను కూడా లేను. సుధీర్ మహేష్ అంతిమ సంస్కారాలకు కూడా రాడని. ఆ రోజు ఆయనకున్న విలువ తగ్గిపోయింది. నేను ఆయన్ని వదిలేసి నా చెల్లెలు రీనా దగ్గరకు వచ్చి ఉండిపోయాను. సుధీర్ని ఇలాంటి ఒక శక్తి వశపరుచుకుందని ఆ సమయంలో నాకు అసలు తెలియనే తెలియదు. దాన్ని అసలు నేను చూడలేకపోయాను. నేను వచ్చేసిన తర్వాత ఆయన చాలా ఒంటరివాడైపోయాడు. చివరికి జనాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం మానేశారు. సుధీర్ టోటల్గా ఒంటరివాడైపోయాడు. ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. సుధీర్ జీవితం నరకం కంటే కూడా నీచంగా తయారయ్యింది. ఇప్పుడెవ్వరూ తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి రావడం లేదు. తన దగ్గర డబ్బు లేదు, ఆరోగ్యమూ లేదు. అలాగే అతని మంచి చెడులు చూసే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. కర్మ పిశాచి అతన్ని అందరి నుండి వేరు చేసింది. ఇప్పుడతను బ్రతికున్న శవం కంటే తక్కువేం కాదు. కావ్య తన కూతురు మాయితో పాటు తన చెల్లెలు ఇంట్లో ఉంటుంది. తను సుధీర్ గురించి రాత్రి పగలు దిగులు పడుతూ ఉండేది.
కానీ తను కూడా అతని పరిస్థితి కంటే మెరుగ్గా ఏం లేదు. కానీ ఒకరోజు కావ్య అతని పరిస్థితిని చూసింది. సుధీర్ పరిస్థితి చూడగానే నాకు అర్థమైపోయింది తను తప్పుడు మనిషి కాదు అని. అయితే తన విషయంలోనే ఏదో తప్పు జరుగుతోందని. నేనప్పుడు ఒక పెద్ద యోగి బాబా దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు చెప్పారు సుధీర్ మీద ఏదో దుష్టశక్తి ఆవహించి ఉంది అని. దానికి విరుగుడు కూడా చెప్పారు. ఇలా కూడా చెప్పారు ఇందులో నాకు ఇంకా సుధీర్కి ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం ఉందని. కానీ నేను కూడా నిర్ణయం తీసుకున్నాను సుధీర్ని ఎలాగైనా ఆ నరకం నుంచి బయటకు తీసుకురావాలి అని. సుధీర్ 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 లే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. లే లే సుధీర్. కావ్య నన్ను కాపాడు, నన్ను కాపాడు కావ్య. సుధీర్ ముందు ఇక్కడి నుంచి పద. లే లే. సుధీర్ కావ్య అదొచ్చేసింది, అదొచ్చేసింది కావ్య, అదొచ్చేసింది. నన్ను కాపాడు. ముందు ఇక్కడి నుంచి పద. ఒక్క నిమిషం. లేదు, బయటకు వెళ్ళలేవు. అది అది నన్ను వెళ్ళనివ్వదు. మీరేం చెప్పకండి, నాకంతా తెలుసు. ఇలా రండి. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం ఈశన భద్రం మృత్యో మోక్షం నమామ్యహం. సుధీర్ ఏమైంది? సుధీర్ సుధీర్ ఏమైంది? సుధీర్ సుధీర్ బాబా ఏం చేయాలి? అది కనిపించదు, కానీ అక్కడే ఉంటుంది. నీ భర్త మీద దాడి చేస్తూ ఉంటుంది. నువ్వక్కడి నుంచి వెళ్ళిపోతావని. కానీ నువ్వు వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండాలి. నేను నీకు చెప్పిన 3 విషయాల్లోంచి మొదటి దాన్ని ఆచరించు. ఆ భగవంతుడు నరసింహస్వామి ప్రతిమను స్థాపించు. సుధీర్ నీకేం కానివ్వను. తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నేను నిన్ను పిచ్చోని చేస్తాను. నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. నీ భార్య కూడా దూరం చేయలేదు. సుధీర్ 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 అది నేను ఎక్కడికి తీసుకెళ్తోంది చెప్పు. సుధీర్ 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 వద్దు, నన్నేం చేయొద్దు. సుధీర్ కావ్య నన్ను కాపాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. కావ్య నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. రెండవ శక్తి నరసింహస్వామి యంత్రం ఉన్న పవిత్ర రుద్రాక్ష. దీన్ని అతని చెవిన పెడితే కర్ణ పిశాచి చెప్పింది వినిపించదు. సుధీర్ సుధీర్ త్వరగా ఈ రుద్రాక్షని నీ చెవిలో పెట్టుకో.
కావ్య, దాని అరుపు నాకు వినిపించడం లేదు. దాని గొంతు వినపడడం లేదు. నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను హింసించి హింసించి చంపుతాను. సుధీర్, నీ చెయ్యి నాకు అందించు. వద్దు కావ్య, అది నన్ను చంపేస్తుంది. అది ఇక్కడే ఉంది. మూడవది ఆఖరి శక్తి అయినది దీపం. అది నరసింహస్వామి పూజలో వెలుగుతుండేది. దాని మంటలో కర్ణ పిశాచి కాలి భస్మమైపోతుంది. అది కిందే ఉండిపోయింది. సుధీర్, నువ్వు ఇలాగే ఉండి, నేను ఇప్పుడే వస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. హింసించి హింసించి చంపుతాను. సుధీర్, సుధీర్, అది ఎక్కడుంది? అదిగో అక్కడ అమూలుంది. ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః. సుధీర్, సుధీర్, కావ్య, అది కాలిపోయింది. కాలి బూడిదైపోయింది. జాగ్రత్త. సుధీర్, నేను నా చెల్లెల్ని తన భర్తని పిలిపించాను. ఆ తర్వాత మేము ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆయన బాగవడానికి 2 నెలలు పట్టింది. కానీ ఆయన లోపల నా భయం మాత్రం పోలేదు. ఒకవేళ మళ్ళీ దాని స్వరం వినిపిస్తుందేమోనని ఆయన తన చెవుల్లో దూదిని పెట్టుకుని పడుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన కోలుకున్నారు. అలాగే భగవాన్ నరసింహస్వామిని చాలా నమ్ముతారు. ఆఖరికి ఆ దేవుడే కదా తన ప్రాణాల్ని కాపాడింది. ఈ కర్ణపిశాచి పెద్ద తాంత్రికురాలు. ఈ సిద్ధి సాధారణ మనుషుల కోసం కాదు. అలాగే సాధారణ మనుషులు ఈ సిద్ధి కోసం ప్రయత్నించకూడదు కూడా. దీని సిద్ధి పొందాలనుకునేవాళ్లు కుటుంబంతో విసిగిపోయి విరక్తిలో ఉండాలి. ఒకవేళ ఆ ప్రయత్నంలో ఏదైనా తప్పు చేస్తే అది అతని సర్వస్వాన్ని హరించి వేస్తుంది. దాంతో కుటుంబం విధ్వంసమైపోతుంది. అందుకే సాధన చేసే సాధకుడు అతను తాంత్రికుడైనా అలాగే అఘోరి అయినా వీళ్లు మాత్రమే కర్ణపిశాచి సిద్ధిని పొందగలరు. కుటుంబంలో ఉండి దీని సిద్ధిని పొందకూడదు. ఇది ముఖ్యంగా అఘోరీలకు మాత్రమే ఈ సిద్ధి యోగ్యమైంది. అంతేగాని మీరు మీ కుటుంబంలోనే ఉంటూ ఈ సిద్ధి కోసం మాత్రం ప్రయత్నం చేయకండి. Fear Files.